కర్నూలు జిల్లాలో హంద్రినివా ప్రధాన కాలువ ప్రమాదపు అంచును చేరింది. మద్దికెర మండలం ఎడపల్లి వద్ద హంద్రినివా నీళ్లు గట్టుపై నుంచి పారుతున్నాయి. కాలువ తెగిపోతే పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ ద్వారా స్వయంగా మట్టిని అడ్డు వేసుకుంటున్నారు. సావడం తాగి కొట్టి రూమ్ లో దొరుకుతున్నా నీళ్ళు రేపు కల్లగా ఇవన్నీ నీళ్ళు వెళ్ళినవి బయటకు వెళ్ళినాయి. కర్నూలు జిల్లాలో హంద్రినివా ప్రధానపు కాలువ ప్రమాదపు అంచు చేరింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన్న, శ్రీనివాస్, మద్దికెర మండలం ఎడవల్లి గ్రామం దగ్గర అయితే అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి ఒకవైపు కాలువలో కూడా ఫుల్గా హంద్రినివా నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఈ వర్షపు నీరు కూడా చేయడంతో కాలువ కరకట్ట మీద కూడా నీళ్లు ప్రవహించడంతో పక్కనే ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ నీళ్లు గిన ఎక్కి పారితే ఇప్పటికే గత 15 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు పంటలు కొంత దెబ్బతిన్నాయి. ఈ నీళ్లు గిన వస్తే ఇంకా పంటలు పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వచ్చి ఈ నీటి ప్రవాహాన్ని కూడా అడ్డుకట్ట వేయాలని స్థానిక రైతులు కూడా ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటే కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్షంలోనే తడుచుకుంటూ ఈ కొంతమంది రైతులంతా కలిసి చందాలు వేసుకొని అక్కడ జేసీబీని బాడకు తీసుకొని వచ్చి ఆ మట్టిని తీసుకొని వచ్చి ఏదైతే ఆ నీళ్లను కూడా ప్రవాహానికి కూడా అడ్డుకట్ట వేస్తున్నటువంటి పరిస్థితి. కరకట్ట పైన కాలువలో నీళ్లు బయటకు రాకుండా కూడా ఏదైతే అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే అధికారులు అయితే వెంటనే స్పందించి ఈ విధంగా చేయాలి, కానీ వాళ్ళు స్పందించకపోవడం పైన కూడా రైతులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే గినా ప్రధాన కాలువకే ఏదైతే ప్రమాదం తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు వచ్చి వీటిని కూడా తమ సమస్యని కూడా పరిష్కరించాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్ సుంకన్న, థ్యాంక్ యూ. తెగిపోతే ఏమైతుంది? తెగిపోతే పంట నష్టం పరిహారం కట్టిస్తారు అది ఇది అని అంటాడు. ఎప్పుడు కట్టిస్తారు? కాదు సార్, మీదే భూమి అయింటే మీరు ఇట్లా మాట్లాడుతుంటారు అంటే ఎవరి భూమి అయితే ఏముందా? మీ భూమిలో ఎంత ముఖ్యమో మాకు కాలువ అంతే ముఖ్యమో. ఎట్లా లేకపోతుంది కాలువ అంటాడు. పారితే ఏం కాదు అంటాడు. కాలు పారినా ఏం కాదంటే రోడ్డు ఎక్కి ఏం కాదు అని మాట్లాడతాడు. మీకేం పంట నష్టం కట్టిస్తారు, రేపు అదే ఈ కాంట్రాక్ట్ కట్టిస్తాడు అంటాడు. ఎవరు కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చి కట్టిస్తాడు? కట్టించేది మరి పంటలు ఏమైతుంది అంటాడు. నిర్లక్ష్యమైన సమాధానం చెప్తాడు. ఏమైతుంది అంటాడు అని అంటాడు. ఇంజనీర్ ఏమైతుంది? మీరు 6 నెలలు పెడితేనేమో ఉల్లిగడ్డ కోసినేమో ఎందుకని దిగుతుంది అంటాడు. అంతే.